शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वंदे परब्रह्म चिदात्मकं सद्वंदे गुरुं शान्तमुमेशमीशं वंदे शिवानंद गुरुप्रवीरं वंदे सदा ज्ञानपि वन्दनीयान् अनन्तसुखदातारामखण्डानन्दविग्रहं दयाळुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्ता न शेषकाया प्रवृतान् शेषान् औत्सुक्यमोहारतिदान् जिघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః। శ్రీ వశిష్ఠ గీత ఉపశమ ప్రకరణం ఇందు బల్యూపాఖ్యానము అనే దాని గురించి చెప్పుకుంటున్నాం। ఇందులో బలి యొక్క తండ్రి అయినటువంటి విరోచనుడు తన కుమారునికి కొంత జ్ఞానబోధ చేస్తూ ఈ విధంగా చెబుతున్నారు। ఏమని? ఓ దైత్యేంద్ర, అభ్యాసము ఫలీభూతము కాగా ఎచ్చోట నీవు మరల ఎన్నటికిని ఒకంతైనను దుఃఖమును పొందకుందువో అట్టి దేశమును నీవు పొందగలుగుతావు। కావున ఎప్పుడైతే గట్టి పురుష ప్రయత్నం చేస్తావో ఉత్తమ అభ్యాసము చేత ఆ యొక్క రాజ సందర్శనము మంత్రి పరాజయం, ఎప్పుడైతే రాజు యొక్క దర్శనం అవుతుందో అప్పుడు మంత్రి పరాజయాన్ని పొందుతాడంటే లేకుండా అయిపోతాడు। ఎప్పుడైతే మంత్రి ఓడింపబడతాడో అప్పుడు రాజు దర్శనం జరుగుతుంది। ఈ రెండు ఏకకాలంలోనే జరుగుతాయి కావున వాటికి సంబంధించినటువంటి అభ్యాసము ఏకకాలమునందే చేయాలి। ఇక్కడ మంత్రి మనసు, రాజు ఆత్మ కావున ఆత్మదర్శనం అయితేనే మనస్సు అనే మంత్రి శమిస్తుంది। మనస్సు అనేది శమిస్తేనే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది। కావున ఈ రెండింటికి కూడా ఏకకాల అభ్యాసం, ఒకవైపు నుంచి మనస్సుని శమింప చేసుకుంటూ దానికి అభ్యాస వైరాగ్యాన్ని అలవరుస్తూ నెమ్మదిగా విచారణ చేత దాన్ని ఆత్మయందు లయింప చేయాలి। ఎప్పుడో ఒకప్పుడు ఈ రెండు సిద్ధించినప్పుడు అప్పుడే భగవంతుని యొక్క సాక్షాత్కారం అని చెప్పారు। ఆ విధంగా జరిగినప్పుడు అభ్యాసము ఫలీభూతము కాగా ఎప్పుడైతే అభ్యాసం ఫలవంతమవుతుందో ఎచ్చోట మరల ఎన్నటికి కూడా ఒకంతైనప్పటికీ కూడా దుఃఖం అనేది ఉండదో పొందకుందరో అట్టి దేశమును అంటే మోక్ష సామ్రాజ్యాన్ని నువ్వు అందుకోగలుగుతావు అప్పుడు అని చెబుతూ సాంసారిక శ్రమలన్నీ లెస్సగా శమించిన వారును సదా మహాసంతోషముతో కూడిన హృదయము కలవారును సమస్త సంశయమును తొలగిన వారైనటువంటి సాధువులు అంటే పవిత్ర హృదయులు ఆ దేశమందు అంటే ఆత్మరూప మోక్షమందు స్థితి కలిగి ఉంటారు। కావున అటువంటి ఆత్మ సామ్రాజ్యాన్ని పొందినటువంటి వారు అక్కడ స్థిరత్వాన్ని కలిగించుకోవాలి। అది ఎలా సాధ్యము అంటే ఈ సాంసారిక శ్రమలన్నీ ఎవరిలో అయితే లెస్సగా శమించిపోతాయో అంటే ఈ జగత్తు సత్యమని భ్రాంతిలో ఉండి పెట్టే పరుగులాటలన్నీ ఎప్పుడైతే శమించిపోతాయో తగ్గిపోతాయో లేకుండా అయిపోతాయో సదా మహాసంతోషముతో కూడినటువంటి హృదయము కలిగిన వారై ఉంటారు। నిరవధికమైనటువంటి ఆనందాన్ని లోపల అనుభవిస్తున్నటువంటి హృదయం కలిగినటువంటి వారై ఉంటారు। సమస్త సంశయములు తొలగిపోతాయి। ఎందుకంటే
ఆత్మ యొక్క అనుభవం అయినప్పుడు అక్కడ సంశయానికి తావుండదు. కనుక భగవంతుడంటే ఏమిటి? ఎవ్వరు? ఎలా? అనే ప్రశ్నలు ఎప్పటి వరకు ఉంటాయి? ఈ ఆత్మ సాక్షాత్కార స్థితి అనుభవానికి వచ్చే వరకు ఉంటాయి. కానీ వచ్చిన తర్వాత ఎట్టి సందేహాలు అక్కడ మిగలవు. న సంశయః. ఏ విషయంలోనూ సందేహము. ఆత్మతత్వం యొక్క అనుభవం అయితే భౌతికమునందు సందేహం ఉండదు, అంతరమందు సందేహం ఉండదు. ఎందుకంటే ఈ భౌతికం యావత్తు కూడా తేటతెల్లం, ఇదంతా మాయాతత్వంగా తేటతెల్లమైపోతుంది. కావున సకల సంశయాలు తొలగిపోయినటువంటి సాధువులు అంటే పవిత్ర హృదయము కలిగినటువంటి వారు మాత్రమే ఆ దేశమందు, అంటే ఆ మోక్ష దేశం, ఆ మోక్ష సామ్రాజ్యమునందు స్థిరంగా ఉండగలుగుతారు. కావున ఆ పొందిన దాన్ని స్థితం చేసుకుంటూ ఉంటారు, నిశ్చలమవుతూ ఉంటారు. కావున ఓ మహామతి, సర్వ పదాతీతుడగు భగవంతుడైన ఆత్మయే అచ్చట రాజు. అతడు ప్రజ్ఞావంతుడైన మనస్సును తన మంత్రిగా కావించుకునెను. కావున ఇక్కడ ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఈ దేశము, రాజు, మంత్రి, ఈ విధమైనటువంటి కథలో ఆ దేశమే ముక్తి, మోక్ష సామ్రాజ్యము. ఆ రాజే ఆత్మ. మంత్రి మనస్సు. అయితే ఆ మనస్సు ఎటువంటిది? ప్రజ్ఞతో ఉన్నటువంటిది. ఎందుకంటే ఆ రాజు యొక్క గొప్పతనం ఏదైతే ఉందో, ఆ సర్వాతీతత్వం ఏదైతే ఉందో, అది అందుంచి ఉద్భవించినటువంటి మంత్రికి కూడా దాంట్లో కొంత శక్తి ఉత్పన్నమవుతూ ఉంటుంది, అందుతూ ఉంటుంది. కావున అటువంటి మంత్రిని తనకి మంత్రిగా చేసుకో, అటువంటి మనస్సుని. అయితే మృత్తికా పిండము ఘట రూపమును, ధూమము మేఘరూపమును పరిణామము చెందినట్లుగా మనస్సునందు వాసనలు ఈ జగదాకారముగా పరిణామమును పొందినవి అన్నారు. అంటే మట్టి, మృత్తిక. ఈ మృత్తిక అనేటువంటి ఒక మట్టి ముద్ద క్రమంగా అది ఏమైంది? దాన్ని తయారు చేస్తే ఘట రూపాన్ని పొందుతూ ఉంటాయి, అంటే పాత్రలుగా రూపాంతరం చెందుతూ ఉంటాయి. కానీ ప్రారంభంలో అది ఏమిటి? ఒక మట్టి ముద్దే. ఆ విధంగా ఎప్పుడైతే ఆ మృత్తిక, అంటే ఆ మట్టి ముద్దని తయారు చేయడం వల్ల అందులోంచి అనేకమైనటువంటి రకరకాల భిన్న భిన్న రూపాలు కలిగినటువంటి మనకి పాత్రలు తయారవుతాయి. ఎన్నో రకాలుగా వాటిని తయారు చేయొచ్చు. అదే విధముగా పొగ, ధూమము అంటే పొగ. ఈ పొగ అనేది మేఘ రూపంలో పరిణామం చెందుతుంది, అంటే స్థూలత్వం చెందుతూ ఉంటుంది. ఆ విధంగా బయటికి కనపడుతూ ఉంటుంది. అదే విధముగా ఈ మనసులో ఉన్నటువంటి వాసనలే బయటకొచ్చి జగత్తుగా కనిపిస్తాయి. ఈ జగత్తంతా కూడా ఎక్కడది అంటే మనసు లోపలదే. మనసు లోపల ఉన్న పొగ వంటి వాసనలు బయటకొచ్చి విస్తరిస్తేనే ఈ యొక్క జగత్తంతా కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మనసులో పొగ పుడితేనే వాసనలు, పొగ అంటే వాసనలు, వాసనలు పుడితేనే అవి బయటికి విస్తరిస్తాయి. ఆ విస్తరిస్తేనే వాటి యొక్క అనుసారము ఈ జగత్తు యొక్క తీరంతా కూడా ఏర్పడుతుంది. ఎవరికి ఎట్టి వాసనలు ఉద్భవిస్తాయో వారికి అట్టి జగత్తే కనిపిస్తుంది. వారి యొక్క దృష్టికి జగత్తు అలానే అనిపిస్తుంది. కావున ఈ జగత్తు యొక్క రాహిత్యం అనేది ఎప్పుడవుతుంది? ఎవరికైతే మనస్సులోని పొగ పుట్టదో, అంటే వాసనలు అనేవి ఉద్భవించవో, అప్పుడే జగత్తు మిథ్యాత్వాన్ని అందుకుంటుంది. అప్పటి వరకు ఆ పొగ బయటికి వెలువడుతూనే ఉంటుంది వాసనల యొక్క తత్వంతో. ఆ జగత్తు అనేది విస్తరిస్తూనే ఉంటుంది. ఈ జగత్తు ఎంత విస్తారమవుతుంది అంటే అంత మన యొక్క మనస్సు యొక్క వాసనల యొక్క ప్రభావం అంత గట్టిగా ఉందని గుర్తించాలి. కావున ఇదంతా కూడా బయట ఎక్కడా లేదు. ఈ క్రియాకలాపాలకి అసలైన మూలమైన బీజం దానికి ఎక్కడుంది? మనసు లోపలే ఉంది. అక్కడే పుడుతుంది అది. అక్కడ పుట్టి అదే బయటికి ఇలా విశాలమవుతూ ఉంటుంది. అది గమనించాలి. కాబట్టి మనస్సు నుండి జగత్తు వర్తించుచున్నందున ఆ మనస్సుని గనుక జయిస్తే ఇక సమస్తమును జయింపబడినదే అవుతుంది.
కావున ఇది అంతటికీ పుట్టటకు కారణమైనటువంటి మనస్సును ఎవరైతే జయించగలుగుతారో, అధిగమించగలుగుతారో, ఏ విధంగా మనస్సుని జయించగలుగుతాము అంటే దానికంటే పై స్థానంలోకి వెళ్తేనే జయించగలుగుతాం. ఇప్పటి వరకు మనము మనసు కంటే దిగువ స్థితికైనటువంటి దేహము ఈ యొక్క స్థానాల్లో ఉన్నాం. కానీ ఇప్పుడు దేహము నేను కాదు, ఈ కనిపించే ఆకృతిని పట్టుకుని ఉంటున్నాం. కానీ ఈ రూపం, ఈ యొక్క ఆకృతి నేను కాదు అని ఇంకొంచెం ముందుకెళ్తే సూక్ష్మంలోకి మనసా నేననే ప్రశ్న వస్తుంది. కానీ మనసు కూడా కాదు. కానీ ఈ మనస్సు ఎక్కడైతే పుట్టిందో దానికంటే దాని ఉత్పత్తి స్థానం ఏదైతే ఉందో ఆ స్థానములో నిలుపుదల కాగలిగితేనే మనస్సుని అధిగమించగలుగుతాం. ఇంతకీ ఆ స్థానం ఏమిటి? అదే ఆత్మ. ఎవరైతే ఆత్మస్థితిని పట్టుకుంటారో, దాన్ని అవలంబిస్తారో, అది అనుభవానికి వచ్చినా రాకపోయినా ముందు అవలంబించాలి. నేను ఆత్మనై ఉన్నాను అని దాని స్ఫురణలో ఉంటూ దాన్ని ఒక్క విధానములోనే వర్తించే ప్రయత్నం చెయ్యాలి. ఇదంతా ప్రయత్నం, పురుష ప్రయత్నం. ఇదంతా అభ్యాసం. కానీ ఈ అభ్యాసము, ప్రయత్నము ఏదో ఒక రోజున సఫలమవుతుంది. ఆ సఫలమైనప్పుడే నీ యొక్క అభ్యాసమే నీ యొక్క అనుభవంగా మారుతుంది. ఇంతవరకు తెలియకపోయినా అభ్యాసం చేశాం. కానీ ఇప్పుడు అది అనుభవంగా అర్థమవుతుంది. అది మనము గమనించాలి. అదే విధంగా ఆ లక్షణాలు తెచ్చుకోవాలి. ఆ భావాల్ని పొందాలి. తదనుసారము ఆ విధమైనటువంటి తత్వాన్ని అందుకోగలుగుతాం. దేనితో ఆ భావాల్ని మనం మననం చెయ్యాలి. ఆ తత్వాన్ని మనం స్మరణలో ఉంచుకోవాలంటే ఈ మనసుతోటే. అక్కడి నుంచి ఉద్భవించిన మనసుతోటే నేను ఆత్మనయున్నాను. ఆత్మ అనేది పరమానందదాయకమైనది, నిత్యమైనది, సత్యమైనది. దానిలో మార్పు లేదు, నాశనము లేదు. అది తటస్థము, కేవలంగా ఉంటుంది. సాక్షిగా మాత్రమే ఉంటుంది. దేనిని అంటదు. ఈ అంటకుండా ఉండడానికి ఎన్నో ప్రామాణికాలు ఇచ్చారు మనకి. ఈ ప్రామాణికాలను అనుసరించి మనము దాన్ని నిలుపుదల చేసుకుంటూ, ఆ స్థితిని పట్టుకుంటూ ఉండాలి. ఈ విధంగా ముందు భావన చేతే, మనసు చేతే నిరంతరము అభ్యాసం చెయ్యాలి. కానీ ప్రస్తుతానికి అభ్యాసంలో ఉన్న జీవుడుగానే ఉంటాం. కానీ ఆత్మ యొక్క అనుభవం లేదు. అయినప్పటికీ కూడా ఈ భావనతోటే ఉండాలి. కానీ చెయ్యగా ఆ భావమే సత్యమై నిలుస్తుంది. అదే నువ్వుతో ఏదైనా అంతే. ఇప్పుడు మనం పలానా వ్యక్తిగా మనం ఇప్పుడు అనుకుంటున్నాం. మనం ఒక మనిషిగా మనల్ని నమ్ముతున్నాం. అలాగే మనము ఈ దృశ్య ప్రపంచాన్ని సత్యంగా నమ్మి ఉన్నాం. కానీ ఆదిలో అందరము కూడా ఆత్మ నుంచి ఉద్భవించిన వాళ్ళని. కానీ ఆ సత్యం ఏదైతే ఉందో దాన్ని విడిచి నెమ్మదిగా దీన్ని నమ్ముతూ వచ్చేసాం. లేని జగత్తు ఉంది అనే నమ్మకంలో ఉంటూ వచ్చాం కనుక ఇప్పుడు ఈ నమ్మకం బాగా గట్టిపడిపోయింది, స్థిరపడిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ మనకి మేల్కాంచెం సత్యం వైపు వెళ్ళాలి ఇప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ అదే మార్గం. మళ్ళీ వెనుదిరిగి ఇప్పటి వరకు మనం ఏదైతే మరిచామో, విడిచామో మరలా దాన్నే మననం చెయ్యాలి. ఇప్పుడు లేకపోయినా, మనం అది కాకపోయినా అంటే ఆ అనుభవం రాకపోయినా అదే సదా మననం చేస్తూ ఉంటే క్రమంగా తద్రూపులం అవుతాం. ఇందుకు మనకి ఈ దృశ్య జగత్తులో మనకి అర్థం అవ్వటం కోసము మహాత్ములు ఎన్నో విధానాలైనటువంటి ఉపమానాల్ని మనకి తెలియజేశారు. ఎలా అయితే ఒక కీటకం పురుగుగా ఉన్నటువంటి ఒక గొంగళి పురుగు, అది చాలా చూడ్డానికి ఏహ్యమైనటువంటి విధానములో ఉంటుంది. అసహించుకుంటారు దాన్ని చూస్తే. కానీ అది దాని రూపంతో అది ఉంటూ అది అనుకుంటుందంట. అందమైన సీతాకోక చిలుకను చూసి నేను ఆ రూపాన్ని పొందితే ఎంత బాగుండును అని. అది దాని జన్మతః వచ్చినటువంటి సంస్కారంతోటో దానికి ఆ భావన వస్తుంది. కొంతకాలం మాత్రమే అది ఆ రూపంతో ఉంటుంది. అప్పటి వరకు అది జీవించి ఉంటే తప్పనిసరిగా ఒక దశకు వచ్చేటప్పటికి అది తప్పనిసరిగా అది ఆహారాన్నంతటిని కూడా వర్జించి ఎక్కడో ఓ చోటకి తపస్సుకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి తన చుట్టూ తానే ఒక గూడులాగా అల్లుకుంటుంది. దాని నుంచి వచ్చిన పదార్థంతోటే అల్లుకుని అందులో ఉండిపోతుంది.
మరి అందులో ఉండిపోయి ఏమి చేస్తుంది అంటే అది తపస్సు చేస్తుందని చెప్పాలి. దేని కొరకు అంటే తాను ఏది కావాలనుకుంటుందో దాని కొరకు చేస్తుంది. ఆ సీతాకోకచిలుకగా మారాలనుకుంటుంది కనుక ఆ భావాన్ని తెచ్చుకుంటుంది. యథార్థానికి అసలు సీతాకోకచిలుకకి, గొంగళిపురుగుకి అసలు ఎక్కడ సారూప్యం లేదు. 2 వ్యతిరేక స్థితిలో ఉంటాయి. కానీ అంత అందమైన, సుందరమైన ఆ రూపాన్నే స్మరణ చేస్తూ నిరంతరము ఆ గూటిలోనే ఉండి బయటికి రాకుండా అది అంతర్ముఖం అవుతుంది. అంటే ధ్యానం చేస్తుంది. ఈ అంతర్ముఖం అవ్వడానికి ఇంత శక్తి ఉందండి. మనస్సుని ఏకీకృతం చేయడం వల్ల ఎంత గొప్ప శక్తి ఉందో మనకి ఆ పురుగు చేసి చూపించింది. అలా కొంతకాలం అంటే ఇంక అన్నీ విడిచిపెడుతుంది. ఆహారాన్ని కూడా విడిచిపెడుతుంది. ఏం ఆహారం తీసుకోదు. అందుకే అది సొరుగులాగా అయిపోతుంది. మొత్తం ఎండిపోతుంది. ఆ దశ వచ్చినప్పుడే అది ఆ గూట్లో నుంచి ఒకానొక స్థితిలో అది అందమైన రంగురంగుల రెక్కలు కలిగినటువంటి కీటకంగా మారి అప్పుడు ఆ గూటిని తెరుచుకుని అది బయటకొస్తుంది. ఇదే సీతాకోకచిలుక అని చెప్తాం. అంటే ఒక చిన్న పురుగుకే ఇంత శక్తి దాని మనసుని ఏకీకృతం చేయడం వల్ల అది అనుకున్న రూపాన్ని తద్రూపం పొందింది. మరి మానవుడుగా ఉన్న మనకి ఈ శక్తి లేదా అనేది గ్రహించుకుని తప్పకుండా అందుకు నూరింతల శక్తి కలిగిన వాడు మానవుడు. కావున ఏది పొందాలో అది నిశ్చయం అవ్వాలి ముందు మనకి. మనకి ఆ శక్తి ఉంది. కానీ ఏది అవ్వాలి అనే నిశ్చయం లేకపోవడం వల్లే మనం అనేకమైపోతున్నాం. మన శక్తినంతటిని కూడా ఇతరత్రా ఇక్కడ భౌతికములో ఈ యొక్క లేనటువంటి మాయ అని చెప్పబడుతున్న ఈ జగత్తులోని ఉన్నతి కొరకే ధారపోస్తూ ఉన్నాం. అది కావాలి, ఇది అవ్వాలి, ఇది ఉండాలి, ఇది పొందాలి ఇలా ధారపోస్తున్నాం. కానీ అదే మనసుని ఆ పురుగు ఎలా అయితే ఆ గూడు కట్టుకుని ఏకీకృతం చేసిందో అలా ఎవరైతే తన మనసు యొక్క యావత్తు శక్తిని కూడా ఏకీకృతం చేసి ఆత్మానుసంధాన పరిస్థితి నేను ఆత్మనై ఉన్నాను, భగవంతుణ్ణై ఉన్నాను అనేటువంటి యథార్థమైన తత్వాన్ని అందుకునే ప్రయత్నం అనే అభ్యాసం చేస్తే తప్పకుండా తద్రూపులే అవుతారు. ఈ తపస్సుకి ఇంత శక్తి ఉందండి. ఇదే తపస్సు. తపించడమే తపస్సు. తాను ఏది పొందాలనుకుంటామో దాని కొరకు తపించిపోతూ ఉండాలి. ఆ విధంగా ఉండేదే ఈ తపస్సు. దాని యొక్క ఫలంగా ఆ అభ్యాస ఫలంగానే తప్పకుండా ఆ యొక్క తత్వాన్ని అందుకోగలుగుతాం. ఆత్మస్థితిని అందుస్థిరులు కాగలుగుతారు. ఈ విధంగా ఆ విరోచనుడనేటువంటి రాజుగారు ఆ యొక్క బలి చక్రవర్తికి తన కుమారుడైన బలికి అనేక రకాలైనటువంటి జ్ఞాన ఉపాయాలు తత్వోపదేశం చేశారు. ఈ విధంగా వింటున్నటువంటి బలి మళ్ళా ఇలా ప్రశ్నిస్తాడు తండ్రిని. ఏమని? చిత్తమును జయించుటకు ఉపాయం ఏదైనా ఉందా? మనసుని జయించాలని చెబుతున్నారు కదా, మరి ఈ మనసుని జయించాలంటే ఏం చేయాలి? దీనికి ఉపాయం ఏమిటి? దాన్ని నాకు స్పష్టముగా తెలియచేయండి. అట్టి ఉపాయము చేయి నేను ఆ భయంకరమైన శత్రువుని జయించి వేయగలుగుతాను. కావున తండ్రి, మరి మనసును జయిస్తేనే కదా, మనసు అనే మంత్రి పడిపోతేనే కదా మరి ఆత్మ అనే దేవుడు దొరుకుతాడని చెప్పారు. మరి ఈ చిత్తాన్ని జయించడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి. ఆ విధంగా నేను అభ్యాసం చేసి ఆచరించి ఆ భయంకరమైన ఇంటి దొంగని పట్టుకుంటాను, నశింపచేస్తాను అని చెప్పి బలి చెప్తాడు. అందుకు విరోచనుడు ఇలా అంటాడు, కుమారా, సమస్త విషయాల ఎడలను సర్వదా ఏ విధమైన కోర్కెయో లేపి ఉండుటే మనసును జయించుటకు ఉపాయమై ఉన్నది. కావున విరోచనుడు చెప్పినటువంటి ఉపాయం ఏమిటంటే సమస్త విషయాలు, సకల విషయాలెందు, మళ్ళీ అది మంచిది ఇది చెడ్డదని కాదు, సమస్త విషయాలెందు కూడా సర్వదా ఎప్పుడూ కూడా ఏ విధమైన కోరిక ప్రత్యేకంగా లేకుండా ఉండడమే మనస్సును జయించడానికి ఉండేటువంటి ఏకైక ఉపాయం. కావున ఎప్పుడైతే కోరిక ఉంటుందో తద్వారా ఆ మనసు అనేకమైపోతుంది. వాసనలు వచ్చేస్తే, భావాలు వచ్చేస్తే అది ఎంతో విస్తరించుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే ఉన్న వాటిని ఉన్నట్టుగా స్వీకరించడం నేర్చుకుంటాడో, వాటిని ఆనందంగా అనుభవిస్తూ ఉంటాడో,
ఎటువంటి అంటే కోరిక అంటే ఇక్కడ ఎందుకు అంటే మనం జీవితంలో ఏమి అనుభవించాలి, ఏమి రావాలి అనేది ఇంచుమించుగా మనకి ముందే నిర్ణయం అయిపోయి ఉంటుంది. కానీ మన యొక్క విధానములో జన్మకొచ్చాము కనుక, ఈ జన్మకి మన యొక్క ధర్మం ఏదైతే ఉందో దాన్ని గుర్తించి, తదనుగుణమైనటువంటి వ్యవసాయం చెయ్యాలంటే కృషి చెయ్యాలి. ప్రయత్నం చెయ్యాలి. ఎంతవరకు చెయ్యాలి అంటే, చెయ్యగలిగినంత వరకు అందరూ చెయ్యాలి. కానీ, దేని పట్ల మనకి ఆశ ఉండకూడదు అంటే, ఆయా కృషి అంటే ఆయా ప్రయత్నాల పట్ల వచ్చే ఫలితం పట్ల ఆశ ఉండకూడదు. కోరిక ఉండకూడదు అంటే, ఇంక వాడు నిర్జీవుడైపోతాడు, వాడు ఎందుకు పనికిరాడు, అన్నీ వదిలేసి కూర్చుంటాడు అని కాదిక్కడ. ఇక్కడ మనం గుర్తించాలి. వాడు అన్ని ప్రయత్నాలు చేస్తాడు. అన్ని ప్రయత్నాలు కూడా 100% ఎలా చేయాలో అలా చేస్తాడు. మరలా దాని పట్ల వేరే విధంగా ఎందుకులే, ఎలాగో ఫలితం మనం ఆశించట్లేదు కనుక ఏదో ఒకటి చేద్దాం అన్నట్టుగా చెయ్యరండి. చక్కగా క్షుణ్ణంగా దాని నిష్ణాతుడై ఏ ఒక్క ప్రయత్నమైనా సరే పూర్తిగా దాంట్లో లీనమై చేస్తాడు. కానీ ఫలం మాత్రం ఏమొచ్చినా ఒకే విధంగా స్వీకరిస్తాడండి. అది ఇక్కడ. ఏ ఆశ లేనివాడి లక్షణం అంటే ఇది. ఫలితాన్ని ఆశించకపోవడమే ఆశ లేనితనానికి గుర్తు. క్రియ చేయకపోవడం కాదు. ఒక ఉద్యోగి ఉద్యోగ ధర్మాన్ని పాటించాలి. వారు చేయవలసినటువంటి విధానం వృత్తి ధర్మంగా ఏది చేయాలో అంతా చెయ్యాలి. అలాగే ఎక్కడ మనం ఏ పాత్రను ధరించున్నామో దాని ధర్మంగా ఏమి చెయ్యాలో అన్నీ చెయ్యాలి. కానీ దాని ఫలాన్ని ఎప్పుడైతే నువ్వు తీసుకోవో అంటే ఫలం ఏది వచ్చినా నాకు ఆనందమే అన్నట్టుగా ఉంటావో అప్పుడు ఆ వ్యక్తికి తప్పనిసరిగా రాగద్వేషాలు శమించిపోతాయి. వారికి ప్రత్యేకంగా స్వార్థం ఉండదు. స్వార్థం ఉండదు కావున వారిలో రాగద్వేషాలు ఉండవు. ఎప్పుడైతే రాగద్వేషాలు లేవో వారి మనసు చాలా శాంతిగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రశాంతంగా ఉన్న మనస్సే పరమాత్మ యొక్క అనుభవానికి అర్హత కలిగినదై ఉంటుంది. కావున జగత్తులో ఆశ లేని వారికే, మనస్సు లేని వారికే భగవంతుని యొక్క తత్వం అందుతుంది అంటే ఏమీ చెయ్యకుండా పడి ఉండడం కాదండి. ఇది గుర్తించాలి. అన్నీ చేస్తాడు. ఎవరి ఆశ్రమ ధర్మానికి అనుగుణంగా వారు కృషి చెయ్యాలి. ఒక వ్యవసాయదారుడు పంట పండించాలి అంటే పూర్తిగా దాంట్లో తాను లీనమై సార్థకం చేసే విధంగానే ప్రయత్నం చేస్తాడు. కానీ ఫలము చేతికి రావడం అనేది ఆ యొక్క విధి నిర్ణయం. విధి అనేది వేరే ఏది కాదు. రావాల్సి ఉంటే వస్తుంది, లేదు. కానీ వచ్చినా రాకపోయినా ఇప్పటికి ఇదే ప్రసాదం అనుకుంటాడు. అలా ప్రతి దాంట్లోనూ కూడా ఇదే చూసుకుంటాడు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ విధంగానే వ్యవహారం చేసినట్లయితే మనుషుల మధ్య మర్మాలుండవు, భేదాలుండవు, ఖేదముండదు. అప్పుడు వారి యొక్క అంతరంగములో ఎవరైతే ఇలా వర్తిస్తూ ఉంటారో వారి లోపలెప్పుడు కూడా ఆనంద స్థితిలో ఉంటారు, శాంతిగా ఉంటారు. వీరే ఏ ప్రయత్నమైనా పూర్తిగా విజయవంతంగా సాధించగలుగుతారు. ఇట్టి వారే భగవద్భక్తులే అంటే పరమాత్మ యొక్క సాధనలో ఏ క్రమములో ప్రయత్నించినా సఫలత్వాన్ని అందుకుంటారు. ఎందుకంటే అక్కడ వేరే వేరే ఇంకేముండవు. ఏ భావన, ఏ లక్షణాలు, అంతర్శత్రువులుండరు. అది నిర్మలంగా ఉంటుంది. ఆ హృదయము ప్రశాంతంగా ఉంటుంది. అచ్చోట పరమాత్మ తేటతెల్లమవుతుంది. ఎందుకంటే మంచివారిలోను, చెడ్డవారిలోను ఎప్పుడూ భగవంతుడు ఉంటాడు. ఎప్పుడూ ఆత్మ ఉంటుంది. కానీ ఎక్కడైతే అనేక కల్మషాల మయంగా ఉంటుందో హృదయం, అనేక ఈ యొక్క అరిషడ్ వర్గాలకు లోనైపోయి ఉంటుందో, అది చాలా పంకంతో కూడినటువంటి నీటి వలె, బురద నీరు వలె కలుషితంగా ఉంటుంది ఆ హృదయం. అందులో పరమాత్మ యొక్క స్థితి తేటతెల్లం కాదు. ప్రస్ఫుటం అవ్వదు. అంతే తప్ప లేదు అని కాదు. కానీ ఎవరి హృదయం అయితే ఇలా పవిత్రంగా ఉంటుందో, ఎందుకంటే ఈ విధమైన కర్మాచరణలో ఉంటారో, ఫలమును ఆశించినటువంటి క్రియాచరణ చేస్తూ ఉంటారో, వారి లోపల ఏ రకమైన భావాలు ఉండవు. కల్మషాలు ఉండవు. మాయాభావాలు ఉండవు. కావున వాళ్ళు చాలా పవిత్రులుగా ఉంటారు. ప్రశాంతంగా ఉంటారు.
అందువల్ల వారిలో భగవంతుడు తేటతెల్లంగా వారి అనుభవానికి అది సిద్ధిస్తుంది. అందుకే చిత్తశుద్ధి లేని శివ పూజ లేలయా అన్నారు. అంటే భగవంతుణ్ణి పొందాలంటే ముఖ్యమైన అర్హత చిత్తశుద్ధి, హృదయ పవిత్రత. ఏ ఒక్క మతం వారైనా, ఏ విధానములో వారైనా, ఏ సాధనా మార్గం వారైనా ఇదే సూచిస్తారండి. హృదయ శుద్ధి కలిగి ఉండు, అంతరశుద్ధి కలిగి ఉండు, పవిత్రమైనటువంటి మనస్సుని కలిగి ఉండు, మారు మనస్సుని పొందుడు. ఇవన్నీ పదాలే. వీటన్నిటి యొక్క అర్థం ఒక్కటే. అందున్నటువంటి పరమాత్మను పరమాత్మగా మనము అనుభవించగలుగుతాం. అంటే అదే నేనుగా అనుభవించగలుగుతాం. అనుభవించటానికి ఇంకొకటిగా అనుభవించం. దాన్నిగా సహజమైనటువంటి స్థితిలో దాన్ని అనుభవించగలిగే స్థితి ఏర్పడుతుంది అని చెప్పారు. అయితే ఇది అంటే ఈ యొక్క విశేష లేకుండుటే మనోజయమునకు గొప్ప యుక్తి అన్నారు ఇక్కడ. విషయాల యందు ఇచ్చ అంటే ఆ విషయాల వల్ల వచ్చే ఫలితాల యందు ఎప్పుడైతే నీకు ఇచ్చ లేదో విషయాలు కూడా తగ్గుతాయండి. ఫలముల పట్ల ఆశ ఉంటేనే విషయాలు పెరుగుతాయి. ఫలితముల్ని ఆశిస్తూ ఉన్నవాడికి విషయాలు అనేకం ఉంటాయి. ఫలితమును ఆశించని వాడికి విషయాలు చాలా పరిమితంగా ఉంటాయి. వారి ధర్మానికి అనుగుణమైనవే వారి దగ్గరికి వస్తాయి. అంతకు మించి వారి దగ్గరికి రావు, చేరవు. కావున మనోజయమునకు గొప్ప యుక్తి. దీనిచే బాగుగా మదించి ఉన్నటువంటి స్వమనంబగైనటువంటి మదగజము అతి శీఘ్రముగా అణగదొక్కి వేయబడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనస్సుని ఒక మదించిన ఏనుగుతో పోల్చారు. ఇది చాలా అంటే మదించి ఉంటుంది కనుక ఒక పట్టాన వంగదు, లొంగదు. కానీ యుక్తి ఉంటే దీన్ని తప్పకుండా మన వశం చేసుకోవచ్చు. అంత గొప్పది మదగజమైనప్పటికీ కూడా మాటి వాడి దగ్గర ఉండే చిన్న అంకుశానికి అది లొంగుతుందండి. అది అతని యొక్క యుక్తి. అలాగే సాధకులు కూడా అదే నైపుణ్యంతో ఏదో ఒక యుక్తి చేత తన మదించినటువంటి ఈ యొక్క మదగజము లాంటి మనస్సుని అధిగమించే ప్రయత్నం చెయ్యాలి. దానికి ఎప్పటికప్పుడు విచారణ చేసుకుంటూ ఉండాలి. అది దానికి ఎక్కడ అహం పుడుతుంది, ఎక్కడ లేస్తుంది అనేది గమనిస్తూ లేచిన వెంటనే దాన్ని అంటే దాంట్లోకి ఎక్కడ అహంకారం వస్తుందో వచ్చినప్పుడే తుంచుతూ ఉండాలి. ఈ విధంగానే సాధకుడు ప్రయత్నపరుడై ఉండాలి. ఓ మహామతి, విషయేచ్ఛారాహిత్యం అనే యుక్తి కష్ట సాధ్యం. విషయాలయందు ఇచ్చ లేకుండా ఉండడం అనే యుక్తి ఉంది చూడండి, ఉపాయం ఉంది చూడండి. ఇది ఆచరించేటప్పుడు కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనకున్నటువంటి గత సంస్కారపు అలవాట్లు అనేక విషయాలెందు చొచ్చుకుపోతూ ఉంటుంది ఈ మనసు. ఒక విషయం నుంచి ఇంకో విషయానికి, ఇంకో విషయం నుంచి ఇంకో విషయానికి. ఇదంతా కంచె మీద అల్లిన తీగలాగా ఒకదాంతో ఒకటి అల్లుకుపోతూ ఉంటుంది. కానీ ఇది కష్టమే. కానీ సరైన ఉపాయాన్ని పాటిస్తే ఇది అంత సులభం కూడా అని చెప్తున్నాడు విరోచనుడు. దీన్ని వశం చేసుకోవడం ఎంత కష్టమో అంత సులభం కూడా. దాన్ని ఎక్కడ పట్టుకోవాలో, ఎలా మనం వశం చేసుకోవాలో ఆ యుక్తి మనకి తెలియాలి. అభ్యాసము చేయకున్నచో కష్టసాధ్యమును, బాగుగా అభ్యసించినచో సులభ సాధ్యం అన్నారు. ఇంతకీ విరోచనుడు ఏం చెప్తున్నాడు? ఏదైనా అభ్యాసంతోటే అవుతుంది పని. అలవాటు చేయటం, అభ్యాసం చేయటం, మన జీవిత అనుసరణలో దాన్ని పెట్టుకోవడం, మనస్సుని జయించుదామనేటువంటి స్వనిర్ణయం తీసుకోవాలి. దాన్ని ఏదో రకంగా అధిగమించుదాం అనే ఒక నిర్ణయము చేతనే మనం నిరంతరము ఆ విధానంలో అభ్యాసము చేస్తూ రాగా ఇది తప్పకుండా వశమవుతుంది. ఒక్కసారి వశపడే విధానం మనకు అర్థమైందనుకోండి, ఎన్ని మారులైనా వశం చేసుకోవచ్చు. అసలు ముందు దాన్ని వశం చేసుకోవడానికి అసలు ఎక్కడ కిటుకుందో మన మనసుకు ఉన్నటువంటి బలహీనత ఏమిటో గమనించాలి, గుర్తు పెట్టుకోవాలి. ఎక్కడ దాన్ని పట్టుకోవాలో అక్కడ పట్టుకోవాలి. దాన్ని వర్జిస్తూ వస్తే తప్పకుండా అది మన అధీనంలోకి వస్తుంది. ఇది ఎవరికి వారికి సంబంధించిన విషయం. ఎందుకంటే అందరి మనసు భావాలు ఒకలా ఉండవు, అందరి సంస్కారాలు ఒకలా ఉండవు. అందరి యొక్క వారు ఉండేటువంటి ఈ యొక్క ప్రకృతి సిద్ధంగా
పరిసరాలు ఇత్యాదివన్నీ ఒక్కలా ఉండవు. ఎవరి విధానంలో వారికి ఉంటాయి. కావున మనమే ఆలోచించుకోవాలి. ఏం చేసి ఈ మనస్సుని నిశ్చలపరుచుకుందాం. అనేకం కాకుండా ఏకం చేయటానికి ఏమేమి ఉపాయాలు, ఎక్కడ ఏ సాంగత్యాన్ని వదలాలి, ఏ సాంగత్యాన్ని పట్టుకోవాలి, ఏ విషయం నుంచి వెనక్కి రావాలి, దేని యందు ఈ మనస్సును నెలకొల్పాలి. అలా నెలకొల్పడానికి దీంతో ఏం చేయించుదాం? ఒక నామం చెప్పిద్దామా? భజన చేయించుదామా? కీర్తన పాడిద్దామా? ఎందుకంటే అది గట్టిగా అరుస్తూ ఉంటదండి. దానికొచ్చేటువంటి భావాలతోటి మనిషిని కుదురు లేకుండా చేసేస్తుంటుంది. దాంట్లోకి రకరకాల క్రోధావేశాలొచ్చేస్తుంటాయి. భావాలొచ్చేస్తుంటాయి. అసూయొచ్చేస్తు రాగద్వేషాలొచ్చేస్తుంటాయి. ఇహములో ఉంటూనే ఉంటాం 7 లక్షలు. వలదనుకుంటూనే ఉంటాం. అన్నీ మీద పడిపోతూ ఉంటాయి. ఏం చేయాలి? అనేటువంటి ప్రశ్నొచ్చేస్తది. కానీ ఒక ఆయన చెప్పారు మహానుభావుడు. అది ఎంత గట్టిగా అరిస్తే ఒకవేళ దాన్ని శమింపచేయటం, అధిగమించటం మన వల్ల కావట్లేదనుకోండి. అప్పుడు ఆయనన్నారు, ఏదో ఒక దాన్ని ఒక నామాన్నో, ఇంకొకదో ఏటో నీకిష్టమైనదోటి తీసుకొని దానికంటే గట్టిగా అరువు అన్నారు. కోపం వచ్చేసిందండి. ఎవరి మీదైనా కోపం వచ్చింది. కోపం వచ్చేసినప్పుడు క్రోధం వచ్చేస్తుంది. క్రోధం వచ్చినప్పుడు మన నోటికి ఏమొస్తుందో తెలీదు. అన్నీ మర్చిపోతాం. బుద్ధి నశిస్తుంది. కావున వారిని ఏమేమి తిట్టాలో అన్నీ ఆ విధంగా చాలా ఒక లోపల ఉండేటువంటి ప్రేరణ దాని చేత చాలా బలంగా తన్నుకునొస్తాయి ఆ మాటలన్నీ కూడా. దానివల్ల మన శక్తి అంతా గూడా ఖర్చయిపోతూ ఉంటుంది. క్రోధావేశానికి లోనైన వారు వశం తప్పుతారు. ఎలా ఉన్నామో కూడా వారు గమనించుకోరు. ఏమంటున్నామో అనేది కూడా తెలుసుకోలేరు. కానీ ఆ సమయంలో దాన్ని అలాగే వాడేసామనుకోండి, లోపల అది ఎప్పుడు తన్నుకుద్దామా అన్నటువంటి ప్రేరణైతే వచ్చేసింది. కానీ దాన్ని నువ్వు ఆ మాటల్లో పెట్టొద్దు. నీకు గట్టిగా కోపం వచ్చినప్పుడు ఒక విష్ణు సహస్రనామం, లేదా ఒక నామము, లేదా ఇంకొకటి ఏదో ఒకటి పట్టుకో. లేదా అహం బ్రహ్మాస్మి ఏదో ఒకటి పట్టుకుని, నువ్వు మౌనంగా అంటే అది ఊరుకునే పరిస్థితి లేదప్పుడు. అందుకని దానికంటే గట్టిగా అటువంటప్పుడే మనం నోరు తెరిచి ఏదో ఒక భావంతోటి ఏదో ఒక సంకీర్తన చెయ్యాలి. మనం ఎంత గట్టిగా అవతల వారిని దూషిద్దాం అనుకున్నామో, అంత వేగంతోటి ఆ మంత్రాన్ని జపించు. ఈ మంత్రం జపము, ఈ దండలు తిప్పడం ఇవన్నీ ఎందుకు పెట్టారు? వీళ్ళందరిలో ఉన్న ఉద్దేశ్యం ఒక్కటే, ఏకైక ఉద్దేశం. ఇది వేరు, అది వేరు, అది వేరు ఏది కాదు. అన్నిటిలో ఉన్న ఏకైకమైన సూత్రం ఏంటంటే, మనస్సుని అధిగమించటం. దీన్ని పట్టడం. దీన్ని వశం చేసుకోవడం. దీన్ని ఆత్మకు సమర్పణ చేయటం. ఇదే ఏకైక ఉద్దేశ్యం అండి. దాని కొరకు పెట్టినవి ఇవన్నీ కూడా. కావున అంతకంటే గట్టిగా నువ్వు ప్రయత్నం చేస్తే తప్పకుండా అది నోరు మూస్తుంది. అది తప్పకుండా మన అధీనంలోకొస్తుంది. అయితే అసలు నా మనసుని ఎలా వశం చేసుకోవాలి అనే ప్రశ్న ముందు మనకుండాలి. అంతేగాని దానికి నాకొచ్చింది, నా మనసుకు బాధ కలిగింది, కావున నా మనసు ఏం చెప్పమంటే నేను అదే మాట్లాడతాను అనే విధానంలో ఉన్న వారిని ఎవ్వరూ మార్చలేరండి. ఎవరి తరము కాదు. వారు ఎప్పటికీ కూడా పరివర్తన చెందలేరు. ముందుగా మనకొక నిర్ణయం అవ్వాలి. ఏదో విధంగా మనకి ఇప్పటికి సత్యం తెలుసుకునే అవకాశం వచ్చింది. కనుక ఇప్పుడు కొత్తగా ఈ విషయాన్ని తెలుసుకుంటున్నాం కనుక, నా మనసుని నేను జయించాలంటే ఏమేమి ఉపాయాలు తెచ్చుకోవాలనేది కూడా నేనే ఆలోచించుకోవాలి. ఆలోచించుకుంటేనే మొత్తానికి దాన్ని అణగదొక్కుదాం, దాన్ని శమింపచేద్దామని నిర్ణయం జరిగితేనే మనం దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేస్తాం. కానీ మనసుని దాచుకున్నంత వరకు, దానిలో వచ్చే భావాలను సమర్థించుకున్నంత వరకు, దానికే అగ్రపీఠం ఇస్తున్నంత వరకు అదే పైనుంటుందండి. ఎప్పటికి అంటే మంత్రి గారిదే పరిపాలన. రాజుగారు ఎక్కడో ఉంటారు. ఉన్నాడో లేదో తెలియకుండా. కావున ఎవరైతే ఈ మనసుని మనసుగా నిలబెడతారో, దాన్ని వేరు చేయగలుగుతారో, దాన్ని తన కింది స్థానములో ఉన్నదానిగా గుర్తిస్తారో, దాంట్లో ఉన్న భావాన్ని ఎప్పటికప్పుడు చదవగలిగే స్థానములో ఉంటారో, ఆ విధంగా ఉండగలిగిన వాళ్ళే దాన్ని అణగదొక్కగలుగుతారు. దాన్ని అధిగమించగలుగుతారు.
అనేది మనము గుర్తుంచుకోవాలి. కావున అభ్యాసమే దేనికైనా పరిష్కారం అన్నారు విరోచనుడు. అభ్యాసం అనేది చేయకపోతే ఎప్పటికీ ఏది సాధ్యం కాదు. కనుక మనోజయ విషయంలో కూడా ముప్పు తిప్పలు పడినా అభ్యాసం చేస్తూనే ఉండాలి. ఓడిపోయినా మళ్ళీ లేచి నిలబడుతూ ఉండాలి. ఎన్నిసార్లు ఓడిపోతే అన్ని సార్లు కూడా నిరుత్సాహపడకుండా మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఒక యోగి అయినటువంటి వారు వారి భాషలో ఈ మనస్సుని ఎలా జయించాలో చెప్పారు. ఒక ఆయన ఏమిటంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఈ మనసును జయించలేకపోతున్నాను, ఏం చేయాలి అని అడిగితే ఆయన మనస్సు ఇవి అవి అని ఏ పదాలు వాడలేదు. కానీ ఆయన అంటాడు, గూటిలో రామచిలుక కింద పడిపోయినప్పుడల్లా తీసి మరలా గూట్లో పెట్టి దానికి రెక్కలు కట్టేసి మాటలు నేర్పుతూ ఉండాలి. క్రమంగా గూట్లో చిలుక గూట్లోనే ఉండిపోతుంది అని చెప్పారట ఆయన. చెబితే ఆ విన్న వారికి ఏమీ అర్థం కాలేదు. గూట్లో చిలికేటి కింద పడిపోవడం ఏంటి, లోపల పైన పెట్టడం ఏంటి, రెక్కలు కట్టడం ఏంటి, మాటలు చెప్పడం ఏమిటి, మాటలు నేర్పించడం ఏమిటి అని తెలియక కొంతమంది ఒక రామచిలుకను కొని, ఒక గూడు కొని, పంజరం కొని అందులో చిలక పెట్టి అది అస్మాను కింద పడుతుందేమో అని చూస్తూ అది కిందకొస్తే మళ్ళీ పైన పెడుతూ ఇలా ఉన్నారండి. మరి ఎప్పటికైనా ఇది మరి జరుగుతుందా అంటే ఆయన చెప్పిన భాష అది యోగుల యొక్క భాష. దాని అంతరార్థాన్ని గుర్తించాలి. ఇంతకీ గూట్లో చిలుకెవరు? ఈ యొక్క మనసే. గూట్లో ఉంటే పదిలం. కానీ అది ఎప్పుడూ పడిపోతూ ఉంటుంది. నిరంతరము కూడా అది ఆత్మ అనే గూడులోంచి వచ్చింది. భగవంతుడనేటువంటి గూడులో నుంచి వచ్చింది. కానీ అది ఎప్పుడూ కూడా ఎగిరిపోవడానికే ప్రయత్నం చేస్తుంది. అటు ఇటు, అటు ఇటు పడిపోతుంటది. అంటే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంటది. విషయాలకి వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఎక్కడికెళ్ళిపోతే అక్కడి నుంచి మళ్ళీ పట్టరం. మొత్తానికి దాన్ని తేవాలి అనేటువంటి భావం నీకు రావాలి. కనుక ఎప్పుడు ఎక్కడ పడిపోతే అప్పుడు ఎంత కాలమైన విసుగు, విరామం లేకుండా దాన్ని తెచ్చి మళ్ళీ గుట్లో పెట్టి రెక్కలు కట్టేయమన్నారు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళకుండా. రెక్కలు కట్టేసి దానికి మాటలు చెప్పాలి అన్నారు. ఇంతకీ ఏం మాటలు చెప్పాలి? అంటే దానికి అర్థమయ్యే భాషలో నువ్వు బయటికి ఎగిరిపోతే అక్కడ ఏముందని ఎగిరిపోతున్నావు? నీకు చక్కగా ఆహారం అంతా కూడా ఇక్కడే నీకు సమకూరుస్తున్నాం కదా! ఎందుకు నువ్వు అనర్థదాయకమైన విషయాల్లో వెళ్లి వాలుతున్నావు? నీకది ప్రమాదం కదా! అనే భాషలో చెప్పాలి. అంటే మనస్సు అనేక పదార్థాల మీదకు వెళ్ళిపోతుంటే, ఆ బయట ఏముంది? అదంతా యథార్థం కాదు కదా! అదంతా నాశవంతం కదా! అరమణీయం కదా! వాటి పట్ల భ్రాంతులతో నువ్వు అలా ఎళ్ళితే నీకొచ్చే లాభం ఏముంది? అనేటువంటి భావన, విచారణ అదే. ఆ విచారణే మాటలు. తనకు అర్థమయ్యేటట్టుగానే లోలోపలే విచారణ చేయాలి. అదే విధంగా అది విషయాల మీదకు పదే పదే వాలకుండా, వెళ్ళకుండా ఉండడం కోసమే దాని రెక్కలు కట్టేటువంటి భాష. ఎక్కడికి దాన్ని నిగ్రహించుకునే శక్తి. ఇంద్రియాల ద్వారా అది బయటికి వెళ్ళకుండా నిగ్రహించడమే రెక్కలు కట్టడం. అలా నువ్వు ఇదే అభ్యాసం అండి. పడిపోయినప్పుడల్లా తీసి గూట్లో పెట్టు, రెక్కలు కట్టుంచు, మాటలు నేర్పు. క్రమంగా నువ్వు రెక్కలు ఇప్పేసినా అది మాత్రం గూట్లోనే ఉండిపోతుంది. అలాంటి స్థితి రావాలి. అంటే మనస్సుని నిగ్రహించుకుని మనం ఉన్నంత వరకు ఉంటాం. అభ్యాసం చేస్తాం. కానీ ఏ అభ్యాసము లేనప్పుడు కూడా ఎవరి మనసైతే నిశ్చలంలో అలా నిశ్చలం అయిపోతూ ఉంటుందో వారప్పటికి ఏ సాధన చేయవలసిన అవసరం లేదని గుర్తించాలి. ఇంకది వెళ్ళడానికి లేదు, రావడానికి లేదు. అది తన స్థానం మీద తను తెలుసుకుంది. తన స్వస్థానములో లయత్వాన్ని పొందుతూ ఉంటుంది. ఆ యొక్క ఆనందం యొక్క రుచి దానికి అర్థమైపోతుంది కనుక అక్కడి నుంచి అది బయటకు రావడానికి ఇష్టపడదు. నిరంతరము కూడా దాన్నే గ్రోలుతూ ఆస్వాదిస్తూ ఆనందమైనటువంటి ఆ స్థానాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. అలా ఇష్టపడని బయటకు రావడానికి ఇష్టపడినటువంటి మనస్సు చేకూరే వరకు కూడా ప్రయత్నం చెయ్యాలండి. అభ్యాసం చెయ్యాలి. ఇలా చేయటమే మన యొక్క సాధన అన్నారు. కావున ఈ విధముగా ఈ విషయేచ్ఛ లేకుండడమే దీనికి ఉపాయం అన్నారు.
ఓ మహామతి, ఈ విషయేచ్ఛారాహిత్యము ఈ యుక్తి కష్టమైనప్పటికీ కూడా అభ్యాసం చేస్తే సులభమవుతుంది. పుత్ర, విత్తనము నాటినచో ధాన్యము లభించదు. ఏదైనా ఒక విత్తనం వేస్తేనే తదనుగుణమైన ఫలం వస్తుంది. ఈ యుక్తిని అభ్యసింపకున్నచో భోగలుబ్ధుడగు మూర్ఖునికి కోరినప్పటికీ కూడా ఇది సాధ్యం కాదు. కాబట్టి అభ్యాసం మించినటువంటి సాధన లేదు అన్నారు. కావున ధాన్యం కావాలనుకున్నవాడు కృషి చేయాలండి. కృషి చేయకుండా ధాన్యం ఎలా వస్తుంది? ఆ యొక్క పొలాన్ని దున్ని క్షేత్రాన్ని అనుగా తయారు చేసి అందు విత్తనం వేయాలి. వేస్తే తదనుగుణంగా పంట చేతికొస్తుంది. అసలు ఏదీ నాటకుండా, ఏ ప్రయత్నం చేయకుండా, కృషి చేయకుండా ధాన్యాన్ని మాత్రమే కోరాడండి. సాధ్యమా? అది ఎప్పటికైనా అందుతుందా? అదే విధంగా ఏ పంటైనా, అదే విధంగా ఏ ఫలమైనా కృషి చేయడం మన వంతు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, కృషి మన వంతు, ఫలం కాదు. కానీ మనం ఎలా ఉన్నాం ఇప్పుడు? వ్యతిరేక దిశలో ఉన్నాం. ఫలాన్ని కోరుతాం, కృషి మాత్రం చెయ్యం. మోక్షం కావాలని కోరని వాడు ఎవడున్నాడండి? అందరూ కోరుతారు. ఇంచుమించు మానవుడుగా ఉన్న ప్రతి ఒక్కడు దీన్ని అభిలషిస్తాడు. అది ఏమిటో తెలిసినా తెలియకపోయినా ప్రతి ఒక్కళ్ళు నాకు ముక్తి కావాలి అనుకుంటారు. కానీ మరి దానికి తగినటువంటి ప్రయత్నము చేయకపోతే అది ఎలా లభ్యమవుతుంది? కృషి లేకుండా. అలానే ఏదైనా, ఏ ప్రయత్నములో అయినా, మనం చేసేటువంటి ఏ కార్యమైనా సత్కర్మాచరణ, అలాగే ప్రజాహిత కర్మ అంటే ఈ లోకహిత కర్మలు, ఇలా ఎన్నో చేస్తూ ఉంటాం. అన్నిటిలోనూ కూడా ముందుగా మనం వాంఛించేది ఏమిటి? ఫలాన్ని వాంఛిస్తూ ఉంటాం. కావున ఎప్పుడూ మనకి తృప్తినివ్వకుండానే, అసంతృప్తిగానే ఆ కార్యాలు ముగుస్తూ ఉంటాయి. ఎందుకంటే నువ్వు కోరే ఫలం ఇంక ఏదో ఉంటుంది. అక్కడ వచ్చేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది తక్కువ? అంటే కృషి యందు మనం దృష్టి పెట్టటం లేదు. ఫలమునందే పెడుతున్నాం. కృషిలో దృష్టి పెడితే ఫలం గురించి ఆలోచించక్కర్లేదు. ఒక విద్యార్థి ఉన్నాడు. వాడి యొక్క కృషి, వాడి యొక్క విధానం, వాడి కర్తవ్యం ఏంటి? కృషి చేయటమే. కావున ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు తాను అభ్యసించవలసింది, తాను నేర్చుకోవాల్సింది ఎప్పటికప్పుడు చాలా పట్టుదలతోటి చక్కగా కృషి చేస్తే, ప్రయత్నం చేస్తే, వాడు కష్టపడుతూ ఉంటే వాడి ఫలము, రిజల్ట్స్ ఏమొస్తాయి అనే దాని గురించి వాడు చూడక్కర్లేదు. తప్పకుండా వస్తాయండి. మంచిగానే వస్తాయి. ఎందుకొస్తాయి? వాడి కృషి ఫలితం. ఒక మంచి ఉద్యోగం రావాలి అనుకున్నాడంటే, వాడు అంతకుముందు ఎంత కృషి చేశాడో దాని ఫలంగానే మనకది అందుతుంది. మనం కష్టపడకుండా ఫలం మాత్రం ఇంత గొప్పది రావాలని కోరుకుంటాం చూడండి. అది రాకపోతే మనకు దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఫలాన్ని మాత్రమే కోరేవాడికి ఎప్పుడు దుఃఖమే మిగులుతుంది. కృషిని మాత్రమే నమ్ముకున్నవాడు ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. ఎందుకంటే ఫలాన్ని ఏ రోజు వాంఛించడు గనక, కృషి చేస్తూనే ఉంటాడు గనక, ఎంత ఫలం వస్తే అది ఆనందమే. తక్కువ వచ్చినా ఆనందమే, ఎక్కువ వచ్చినా ఆనందమే, ఏదొచ్చినా. కానీ ఎప్పుడు చేసిన వారికి చేసినంత మహదేవా. ఏమి చేస్తే అది రాక తప్పదు. ఎంత కష్టపడితే కష్టం అనేక విలువ, దాని విలువ ఎలాగో ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా దానికి అందుతుంది. అదే విధముగా సాధనా మార్గం కూడా అంతే. భగవంతుని కొరకు ప్రయత్నం అనే సాధనా మార్గంలో కూడా మనం తెలుసుకోవాల్సింది ఇదే. మన ప్రయత్నమే స్వచ్ఛందంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఎక్కడ నిరపేక్షగా అంటే ఏ ఫలాన్ని ఆశించకుండా ఉండాలి. కేవలం మానవ జన్మకు వచ్చాము కనుకనే ఈ ప్రయత్నం చెయ్యాలన్నట్టుగా చేయాలి తప్ప, దీని ఫలం ఇదిగా ఉండాలి, అదిగా ఉండాలి అనే వాంఛలతో ఉన్నామనుకోండి, అక్కడెప్పుడు అసంతృప్తే ఉంటుంది. కావున ఈ విధముగా గుర్తించాలి. కాబట్టి అన్నిటికి కూడా కావలసింది ఏమని చెప్పారు ఇక్కడ విరోచనుడు? ప్రయత్నమే చెప్పారు. దీన్నే అభ్యాసం అంటారు. ఈ ప్రయత్నాన్నే అభ్యాసం అంటారు. అది లేకుండా ఫలం ఎవ్వరికీ దక్కదు. విషయములందు విరక్తిని పొందనంత వరకును జీవులు సంసారమనే గోతియందు నివసించిన వారే దుఃఖములందు తిరుగాడుచునే ఉంటారు. ఇక్కడ కృషి ఏం చేయాలి? విషయాసక్తి వద్దు. ఆత్మయందు స్థిరుడువు కా. దాని నుంచి వెనక్కి తిరిగి పరమాత్మ నీ యందు నీవై ఉన్నటువంటి ఆత్మయందు నీ మనసు నెలకొల్పు అన్నారు. కానీ ఇదంతా ఏమిటి? ఇదే కృషి. అక్కడి నుంచి వెనక్కి తీయటం ఒక పని.
దాని వెనక్కి తీసుకోవడం అనేది చాలా గొప్ప సాధన. తెచ్చిన దాన్ని తెచ్చుకున్నట్టుగా ఆత్మీయత స్థిరపరచుకోవడం మరొక విధానం. ఈ రెండు ఏకకాలంలో జరుగుతూ ఉండాలి. ఇది కృషి. ఈ రెండు పని చెయ్యాలి. ఈ రెండు కృషి జరుగుతూ ఉంటేనే ఫలం ఏదో రోజుకి వస్తుంది. ఒకవైపు నుంచి అటు నుంచి వెనక్కి తీసుకుంటూ ఉండాలి, తగ్గిస్తూ ఉండాలి. రెండో వైపు నుంచి ఇక్కడ స్థితం చేస్తూ ఉండాలి, స్థిరపరుచుకుంటూ ఉండాలి. ఇది చెయ్యగలిగితే ఇది ఎంత నిష్కపటంగా మనం ఆచరణలో పెట్టగలుగుతామో అంతంత ఫలం అందక తప్పదు. ఇది తథ్యం. ఒకవేళ మనకు ఆ ఫలము రావడం లేదు అంటే, ఫలం ఆశించిన వాడైతే రావడం లేదని కూడా చెప్పడు. ఎప్పుడొకప్పుడు వచ్చేటప్పుడు అది ఎలానో వస్తుంది. ఎప్పుడు వాడు తృప్తి పడతాడు? చేయవలసిన మార్గంలో చేస్తున్నాను, ఉండవలసిన విధానంలో ఉన్నాను అనేటువంటి నమ్మకం వాడికి ఉండాలి. అందుకే ఎవరి పట్ల వాడికి విశ్వాసం ఉండాలి. అప్పుడే ఆ ఫలము ఎప్పుడొస్తే ఎలా వస్తుందో అప్పుడే అందుకుంటాడు. అలానే స్వీకరిస్తాడు. అలానే అందుతుంది. కావున అలా కాకపోతే ఈ యొక్క దుఃఖాల్లో తిరుగాడుతూనే ఉంటాడు. మహాబలవంతుడగు జీవుడైనప్పటికీ కదలినిచో అతడు మరి ఒక ప్రదేశానికి చేరలేడు. అభ్యాసము చేయజాలకున్నచో విషయ విరక్తిని ఎవ్వడూ పొందలేడు. నేను చాలా బలిష్ఠుణ్ణి, నాకు చాలా శక్తి ఉంది అనుకుని వాడు అక్కడే కూర్చున్నాడు. నేను ఇక్కడి నుంచి ఇప్పుడు ఒక 5-6 కిలోమీటర్ల దూరాన్ని ఒక 5 నిమిషాల్లోనే చేరుకోగలను, అంత వేగం ఉంది నాలో అనుకున్నాడు. కానీ వాడు మాత్రం కూర్చున్న చోటు నుంచి లేవలేదండి. ఎక్కడికి పోతాడండి? అనుకున్నాడు నేను ఇంత బలిష్ఠుణ్ణి అని, కానీ వాడు అంగుళం కూడా కదలటండి. ఎందుకు అంటే ఎంత బలమున్నా ఏమున్నా ప్రయత్నం ఉండాలి. అలానే మనకు అన్నీ తెలుసు, అన్నిటినీ కూడా చక్కగా అధ్యయనం చేస్తున్నావు, పోసన పడుతున్నావు, చక్కగా అన్ని నేర్చుకుంటున్న గురువులు చెప్పినది చక్కగా మనకి అవగాహన అయిపోతుంది అనుకుంటాం. కానీ ఏం చెప్పారు? ఏముంది? బయట విషయాల నుంచి వైదొలగమన్నారు. లోపల ఉండేటువంటి అసలైన ఆత్మ యందు స్థిరంగా ఉండడం కోసం దాన్ని పట్టుకోమన్నారు. ఇదే కదండి ఎవరు చెప్పినా. చిన్న పిల్లవాడు కూడా చెప్తాడు. ఇంతకీ ఈ మాట చెప్పడంలో పెద్ద విశేషం ఏమీ లేదు. ఇది తెలియని వాడెవడున్నాడండి? అందరికీ తెలుసు. ఈ రోజు ఇది బహిర్గత రహస్యం. అందరూ చెప్పే మాటే ఇది. కానీ ఎక్కడుందండి కష్టము, క్లిష్టము అంటే నిజంగానే నీ మనసుని బయట విషయాల నుంచి వెనక్కి తీయాల్సొచ్చినప్పుడు తెలుస్తుందండి. ఒక్క విషయం నుంచి వెనక్కి తీస్తే దాని లోతుపాతులెంతో తెలుస్తాయి. అలానే మన మనసుని పదే పదే విషయాల నుంచి వెనక్కి తీయడంలో అప్పుడు మనకి సాధక బాధకాలు అర్థమవుతాయి. ఆ యొక్క ఆత్మీయందు స్థిరపరచడం అనే దాంట్లో కూడా మనసు మనల్ని ఎలా తిప్పలు పెడుతుంది అనేది అర్థమవుతుంది. పరచడం అనేది అభ్యాసం చేస్తే. కానీ అసలు అభ్యాసమే చేయలేదండి. మాటలతోటి సరిపెట్టేస్తున్నాం. మరి ఎప్పటికొస్తుందండి విషయ విరక్తి? విషయాలయందు వైరాగ్యాన్ని పొందండి, పొందండి అన్నారు. ఇదొక పదం కాదండి, మనం చదువుకుంటూ వెళ్ళిపోవడానికి. అందుకే మనకి మహనీయులు చెప్పినటువంటి తత్వోపదేశాలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకి భగవద్గీత. యథార్థానికి భగవద్గీతలో భగవానుడు అర్జునుడికి చెప్పిందంతా కూడా తత్వోపదేశమే, జ్ఞానోపదేశం. ప్రతీదీ కూడా నువ్వు ఇలా చెయ్యి, ఇలా ఉండు, అలా చేయకు, ఇలా వద్దు, నువ్వు ఇక్కడ ఈ విధమైన స్థిరంగా ఉండు, నువ్వంటే ఇది, దీని యొక్క అనుభూతిని పొందు, ఈ అనుభవంలో ఉండి అభ్యాసం చెయ్యి, ఇలా చెప్పారు. మొత్తానికి మనం గీత అధ్యయనం అంతా పూర్తి చేసి 700 శ్లోకాలు పారాయణ చేస్తూ ప్రతి శ్లోకముల యొక్క అర్థాన్ని కనుక గ్రహించగలిగితే అదంతా తత్వోపదేశమే. ఏం చెయ్యాలో చెప్పబడినటువంటి శాస్త్రం అది. కానీ మనం ఏం చేస్తున్నాం? వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం. పారాయణ అయిపోయింది. ఎన్నిసార్లు? 108 సార్లు పారాయణ చేశామండి. 1108 సార్లు పారాయణ చేశాం. ఇలా సరిపెట్టేసుకుంటున్నాం. ఇంతకీ ఎప్పటికి మనకి ఆ తత్వం అందుతుందండి? ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతాం. పారాయణ చెయ్యొద్దని కాదు. ఎందుకంటే అవన్నీ కూడా బీజాక్షరాల సంపుటితో ఇచ్చారు. చాలా ఉత్తమమైనటువంటి లిపి. కావున ఉచ్చారణ వల్ల కూడా మన దోషాలు కొన్ని తొలగుతాయి. అందులో సంశయ సందేహం లేదు. భగవద్గీత పారాయణ కూడా ఎందుకు గొప్పదయింది అంటే, నీకు తెలియకుండానే యోగగతిలో ఉంటుందంట శ్వాసగతి. దాన్ని పారాయణ చేస్తూ ఉంటే. ఎందువల్ల? అందులో ఉన్న అక్షరాల కూడిక అది.
కావున పారాయణ కూడా ఉత్తమమే, కానీ అంతవరకు పెట్టుకోకూడదు. ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ముందుకెళ్ళాలి. తన తత్వాన్ని పట్టుకోవాలి. తన అర్థాన్ని గ్రహించాలి, సారాన్ని తీసుకోవాలి. అది మన అనుష్ఠానంలో పెట్టుకోవాలి. అప్పుడే మనం తరించగలుగుతాం. కావున అభ్యాసము చేయకపోతే కేవలం తెలుసుకుంటూ మాత్రం ఉంటే విషయ విరక్తి ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడునూ పొందజాలడు. కాబట్టి దేహదారి అయినటువంటి వాడు ధ్యేయ వాసన త్యాగమును ఎల్లప్పుడూ కూడా వాంఛించుచు జలము పోయుట ద్వారా లతను వృద్ధిపరిచినట్లుగా అభ్యాసము ద్వారా భోగముల ఎడలి విరక్తిని అభివృద్ధి చేసుకోవాలి. కాబట్టి ఏం చెప్పారు ఇక్కడ? దేహధారి అయినటువంటి వాడు అన్నారు. అంటే దేహాన్ని ధరించిన వాడు. ఎవరు? దేహం కాదు. నేనంటే దేహం అనుకుంటున్నాం, కానీ ఇక్కడ చెప్పింది దేహధారి గురించి, దేహము గురించి కాదు, దేహధారి. అంటే ఈ దేహాన్ని ఎవడైతే కప్పుకున్నాడో వాడున్నాడండి లోపలొక్కడు, వాడే జీవుడు. ఆ దేహధారి అయినటువంటి వాడు ఏం అభ్యాసం చెయ్యాలంటే ధ్యేయ వాసన త్యాగం. అంటే ఏదైతే మనం ప్రయత్నం చేస్తామో ధ్యేయ వాసన త్యాగం అంటే, ఇప్పుడు ధ్యానం చేస్తే ధ్యానం యొక్క ఫలము ధ్యేయము అంటారు. అలాగే మనం ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే ఆ యొక్క ప్రయత్నానికి వచ్చే ఫలితం ఏదైతే ఉందో దాని ధ్యేయము అంటారు. నీ ధ్యేయం ఏమిటో చెప్పు అని చెప్తాం కదా. అంటే ఫలానా ఫలితం నాకు రావాలి అనేది ధ్యేయం. కానీ ఇక్కడ విడిచిపెట్టమంటున్నారు ఏమిటి అంటే, ధ్యేయమును గురించిన వాసన ఉండొద్దు. ధ్యేయమును గురించిన వాసనే త్యాగం చెయ్యి. అన్ని త్యాగముల కంటే గొప్ప త్యాగం ఏమిటి అనే ప్రశ్న వస్తే ఏది కాదండి. మనం అనుకున్నట్టుగా త్యాగం అంటే మన దగ్గర ఉన్నవేవో కొన్ని ఇతరులకు ఇవ్వడము, లేకపోతే కొంత సహాయం చేయటము, ఎవరికైనా ఉపకారం చేయటము, ఇవన్నీ త్యాగాలు అనుకుంటాం. మన సుఖములో కొంత సుఖం వదులుకొని ఇతరులకు ఏదో ఉపయోగపడే విధానంలో ఉండడము, ఇవన్నీ కొంతవరకు కాదనం మంచిదే, కానీ అది పుణ్యం వరకే. కానీ జ్ఞానం అంటే అది కాదు. ఎవరికైతే ధ్యేయవాసన త్యాగం అనేటువంటి చేకూరుతుందో వాడే త్యాగండి. అంటే సర్వకర్మ ఫలత్యాగం అని చెప్పొచ్చు దీన్ని. అన్ని కర్మల యొక్క ఫలితాన్ని త్యాగం చేస్తాడు. దేని ఫలితాన్ని వాంఛించడు, కోరడు. అది చిన్న పనైనా పెద్ద పనైనా, అది తనకు సంబంధించిన, అంటే ఈ దేహపరంగా సంబంధించింది కావచ్చు, సమాజపరంగా కావచ్చు, ఏ పరంగా అయినప్పటికీ కూడా ఏ యొక్క ఫలాన్ని ఆశించకుండా ఉండువాడెవడో వాడి ధ్యేయవాసన త్యాగము. ఎల్లప్పుడూ ఈ ధ్యేయవాసన త్యాగాన్నే పట్టుకోవాలట. అంటే ఫలితమును కాంక్షించకుండా ఉండాలి అనే ఏకైక నిర్ణయంలో ఉండాలి. ఇక ఎలా ఉండాలంటే జలమును పోయట ద్వారా ఆ యొక్క పాదు ఉంది, మనం ఒక పాదు పెట్టాం లేదా ఒక మొక్క నాటాం, రోజు నీరు పోస్తున్నారు, అది దినదిన అభివృద్ధి చెందుతుంది, రోజు రోజుకు వృద్ధి చెందుతుంది. కానీ మనం ఏ రకమైన వాంఛలతో ఉంటామంటే, నేను అనుకునేటువంటి ఈ దేహమునకు సంబంధించిన విషయాలు, వ్యక్తులు, మనకు భోగాలు, భాగ్యాలు, ఇవన్నీ కూడా ఇలా వృద్ధి అవ్వాలి అని కోరుకుంటాం. సహజంగా విషయాలు ఉన్నప్పుడు మన ఒక వాంఛ అలానే ఉంటుంది. కానీ ఇక్కడ విరోచనుడు చెప్పినటువంటి వృద్ధి ఇది కాదండి. ఏ విధంగా అయితే మొక్కకు నీరు పోస్తే అది రోజు రోజు పెరుగుతుందో, లత రోజు రోజుకు పెరుగుతుందో, అదే విధముగా రోజు మీరు అభ్యాసం చేయటం ద్వారా, ఇదే నీరండి, రోజు అభ్యాసమే నీరు. ఈ అభ్యాసము ద్వారా ఏమి పెంచుకోమని చెప్తున్నారు ఆయన? భోగముల యందు విరక్తిని పెంచుకోమని చెప్తున్నారు. భోగాల్ని పెంచుకోమని చెప్పట్లేదు. వైరాగ్య భావాన్ని పెంచుకోమని చెప్తున్నారు. దాని కొరకు రోజు ప్రయత్నం చెయ్యి, రోజు అభ్యాసం చెయ్యి. ఏం చేయాలో అది చెయ్యి. ఎలా తెగనాడాలో అలా తెగనాడు, ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేయి, ఎలా దాన్ని విడిచిపెట్టాలి ఆ ఫలాన్ని అలా విడిచిపెడుతూ ఉండు. అప్పుడే ఈ భోగముల యందు విరక్తి అభివృద్ధి అవుతుంది. ఆ వైరాగ్యం వస్తేనే అంతర్ముఖత్వ స్థితి వస్తుంది మనసుకి. అప్పుడే నీకు ఆత్మయందు నిశ్చలత్వం కలుగుతుంది. కుమారా, హర్ష క్రోధ విరహితమగు ఉత్తమ క్రియాఫలము నొందుటయందు తన పురుష ప్రయత్నమున కన్యమగు మరి యొక్క శుభ సాధన ఎద్దీ కూడా జీవుడికి లేదు. జీవుడికి ఉన్నతమైన సాధన ఏమిటి అంటే హర్ష క్రోధ విరహితమైనటువంటి ఉత్తమ క్రియాఫలం
పొందుట యందు అన్నారు. అంటే హర్షము, క్రోధము ఈ రెండిటి యందు ఒకే స్థితిని అనుభవించుట అనేది ఎప్పుడు ఎవరికి సాధ్యము? దేని యొక్క ఫలాన్ని వాంఛించిన వాడికే సాధ్యమవుతుంది. ఈ విధముగా ద్వంద్వాల్ని అధిగమించడం అనే విషయంలో ఎవరైతే పురుష ప్రయత్నం చేస్తారో ఏదైనా ఒక్కటే, ఇదైనా అదైనా ఒక్కటిగా స్వీకరించగలిగేటువంటి మనసు యొక్క సమస్థితిని ఎవరైతే అందుకోగలుగుతారో అదే జీవుని యొక్క ఉద్ధారణ. అప్పటి వరకు జీవునికి అధోగతిలోనే ఉంటాం. ఈ సమస్థితిని పొందుటే నువ్వు యోగాభ్యాసం చెయ్యి, జ్ఞానతత్వంతో ఉండు, ఏది ఉండు, కావలసినది మనసుకి సమస్థితి. ద్వంద్వంలో ఎందు ఏ భావన లేకుండా. ఎందుకంటే అసలు ద్వంద్వాలే లేవు అక్కడ. రెండుగా నువ్వు చూస్తున్నావు గనక రెండుగా కనిపిస్తున్నాయి. కానీ నువ్వు ఏ దృష్టి లేకుండా ఉంటే, ఫలాన్ని ఆశించకుండా ఉంటే అక్కడ రెండు కనపడవు. ఏదైనా ఒకటే, ఏ ఫలం వస్తే ఆ ఫలాన్ని స్వీకరించగలిగే విధానం, ఆ ధైర్యంతో ఉంటాడు సాధకుడు. కావున మరుభూమిని కూర్చొని యథార్థ జ్ఞానము చేయి ఎండమావుల యొక్క భ్రమ నశించిపోయినట్లుగా నిర్తిశయ రూపముగా అదృష్టము అంటే వైరాగ్య దారుఢ్యాన్ని అభ్యాసాది రూపముగా పురుష ప్రయత్నము చే శీఘ్రముగా జయింపబడుచున్నది. ఎందుకంటే ఎక్కడో మృగతృష్ణ ఎండమావి అది ఉందని పరుగులు పెడుతూ ఉన్నాం, కానీ వాస్తవానికి అక్కడ లేదు. నీకు దాని గురించి కొంత అవగాహన ఉందనుకోండి, అది మృగతృష్ణ, నిజమైన నీటి వనరులు కలిగిందైతే అలా ఉండదు అనేటువంటి జ్ఞానం మనకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఇంకా అక్కడ పరుగు పెట్టడం అనేది ఆపేస్తాం. అందులో నీళ్లు ఉండవనే సత్యం మనకు తెలిసిపోతుంది. తెలియలేదనుకోండి ఇంకా ఆశ పెరిగిపోతుంది, ఇంకా నీళ్లు ఉంటాయి ఇంకా ఉంటాయి అని పరుగులు పెట్టి ఉన్న శక్తినంతటినీ కోల్పోయి ఎడారిలో చివరికి ప్రాణాలు కోల్పోయే జీవులు ఉంటాయి. ఎందుకంటే వాటికి తెలియక, అది మృగతృష్ణ అనే సత్యం తెలుసుకునే వివేకం లేకపోవడం వల్ల అలా పరుగులు పెట్టి మొత్తం శక్తి విహీనమైపోయి మధ్యలో పడి రాలిపోతూ ఉంటాయి అట జీవులు. అదే విధంగా అయిపోతాం. కానీ ఎవరికైతే ఆ జ్ఞానం ఉంటుందో వాడి శక్తిని అనవసరంగా ఖర్చు పెట్టడు. అందులో నీళ్లు ఉండవు, కనుక ఉన్న చోటనే ఉందాం. ఎక్కడైనా వయాసిస్ ఉంటే వెతుకుదాం అనుకుంటాడు తప్ప ఎండమావ కోసం పరుగులు పెట్టడు. అదే విధంగా ఎవడైతే ఈ నిరతి రూపమైన నియత రూపమైన అదృష్టము అనే పదమునికి అసలు మన ప్రయత్నమే అదృష్టం అండి, వేరే ఏమీ లేదు. కావున ఈ నీతి రూపమైన అదృష్టం అంటే ఏమిటి? అదృష్టం ఇక్కడంటే వైరాగ్యాది దారుఢ్యాది అభ్యాసం. ఈ వైరాగ్యాన్ని ఎవరైతే నిరంతరము దృఢపరుచుకుంటూ ఉంటారు, ఎందుకంటే మంద వైరాగ్యాలు ఉన్నాయనుకోండి పడిపోతూ ఉంటాం, అప్పటికప్పుడు పుట్టిపోతూ ఉంటాయి, కలుగుతూ ఉంటాయి, వెంటనే వదిలేస్తూ ఉంటాయి. అలాంటి వైరాగ్యాలతో మనం ఏమీ సాధించలేమండి. ఏదైనా అనుకున్నది జరిగినా, మనం అనుకున్నది కానప్పుడు, ఏదైనా బలమైన కారణం వల్ల, లేదా చాలా ప్రియమైన వారిని కోల్పోవడం వల్ల, వియోగం వల్ల, అటువంటప్పుడు ఏదో కొంచెంసేపు వైరాగ్యం వస్తుంది. ఇంకా మనకి ఏమొద్దు ఎందుకులే అన్నటువంటి భావన లోపల కలుగుతుంది. కానీ ఎంతవరకు అండి అది అంటే మళ్ళీ అనుకూలత రాగానే విడిచిపెట్టేస్తాం. 4 రోజులు పోతే ఆ వైరాగ్యం పాత పడిపోతూ ఉంటుంది. అలాగే శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం ఇలా చెప్తూ ఉంటారు. అంటే ఆ సమయానికి మాత్రమే కలుగుతుంది, అప్పటికప్పుడు మళ్ళీ వెంటనే తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటి మందకొడి వైరాగ్యాల చేత మనం సాధించలేం ఏది కూడా. అందుకే ఎప్పుడూ మనుజుడుగా మనం ఉన్నాము కనుక వివేకంతోటి మన వైరాగ్యాన్ని దృఢపరుచుకుంటూ ఉండాలి. మరి దృఢపరుచుకోవడానికి ఉపాయం ఏమిటి అంటే విచారణే. ఎక్కడికక్కడ ప్రతి దాంట్లోనూ వాస్తవ తత్వాన్ని చూడగలిగే దృష్టి నీకొస్తే వైరాగ్యం అదే నిలుస్తుంది. ఏది చూస్తే దాని మీదకి కన్ను వెళ్ళినట్టుకల్లా మనసు వెళ్ళిపోయింది అనుకోండి, వైరాగ్యానికి అర్థమే లేదు. కానీ ఎవడి మనసు అయితే ఏది చూసినా, ఏది పొందినా, ఏది విన్నా, ఏది తిన్నా, ఏది అనుభవించినా చలించని మనసు ఎవడుకుంటుందో వాడే దృఢమైన వైరాగ్యం. ఇది మనం అభ్యాసం చేయాలి. ఎవరికి వాళ్ళము ఇది పట్టుకోవాలి. ఇదే అభ్యాసం వల్ల సాధించేది. కావున అటువంటి పురుష ప్రయత్నము చే శీఘ్రముగా మనసు జయించబడుతుంది. ఇలాంటి అభ్యాసం ఉన్నవాడికే దాన్ని జయించే శక్తి వస్తుంది. కావున సాధు పుంగవ, పురుష ప్రయత్నము తప్ప ఈ లోకమున ఫలదాయకమైనది ఏదియును లేదు. కావున పరమ పురుషార్థమును ఆశ్రయించి భోగములందు విరక్తిని
అనకూర్చుకునవలెను. కావున ప్రయత్నానికి మించిన అదృష్టం లేదు అని చెప్పారు. ఎవ్వరూ అదృష్టాన్ని నమ్ముకుని కూర్చోవలసిన అవసరం లేదు. ఎవ్వరికైనా ఇహమైన పరమైన ప్రయత్నం వల్లే సాధ్యమవుతుంది. ప్రయత్నము చేతనే దేన్నైనా అందుకోగలుగుతాం. కావున ఈ వైరాగ్యాన్ని నిలుపుకునే విషయంలో కూడా పురుష ప్రయత్నం, గట్టి ప్రయత్నం. ఎవరైతే నిర్ణయించుకున్న ఆ ప్రయత్నంలో ఉంటారో వారే సాధించగలుగుతారు. కావున సంసార వినాశకరమగు భోగములందలి విరక్తి ఎంతవరకు జనింపకుండునో అంతవరకు కూడా జయదాయకమైనటువంటి పరమ అంటే ఆత్మశాంతి లభింపదు. ఇది ఒక గుర్తండి, కుండ గుర్తు. ఎందుకంటే ఎప్పుడూ మనకి కొలమానం ఉంటుంది ఒకటి. ఈ మనసు యొక్క స్థితిని బట్టి కూడా కొలత కొలుచుకోవచ్చు. మనకి భౌతికమైన విషయాలేంది ఇంకా ఎక్కడెక్కడ ప్రియత్వం ఉంది, ఎంతెంత ప్రియత్వం ఉంది, ఏ ఏ విషయాల్లో ఎంతెంతగా ఈ మనసు ఇంకా ఆరాట పడుతుంది అనేది గుర్తించుకోవాలి. ఇది ఎప్పుడైతే ఇక్కడ ఎక్కువగా ఉంది అంటే అక్కడ తక్కువగా ఉందని అర్థం. ఈ విషయాలేంది ఇంకా మనసుకి రమ్యత్వం ఉంది అంటే ఆత్మయందు అది అంతా నిశ్చలము కావడం లేదని అర్థం. ఇది ఇంకొకళ్ళు ఎవరో మన దగ్గరకు వచ్చి లేకపోతే ఎవరి దగ్గరకో మనం పోయి చెప్పించుకోవాల్సిన జోష్యం కాదు. ఇది ఎవరికి వాళ్ళం, ఎక్కడి వాళ్ళం, మన స్థితి ఏమిటనేది నిష్కర్షగా మనమే ప్రశ్నించుకుని, పరీక్షించుకుని మనమే గ్రహించుకోవచ్చు మనం ఎక్కడున్నామనేది. మనకి ఏ విషయము మన చుట్టూ ఉన్నటువంటి విషయాలేందో అరుచి కలగనంత వరకు కూడా ఆత్మయందు రుచి పుట్టదండి. భగవంతునిందు రుచి పుట్టదు. ఒకవేళ మనం అలా ఉన్నాం అనుకుంటాం అంతే తప్ప అదంతా నటనే తప్ప యథార్థం కాదు. వాస్తవంగా మనకి వీటి పట్ల అరుచి పుట్టినప్పుడే, అంటే వీటి యందు సారము లేదు. అరుచి అంటే ఏదో పదార్థం నోట్లో పెట్టుకున్నాం, నవ్వులుతూ ఉంటాం, కానీ ఆ రుచి తెలియలేదండి మనకి. అసలు ఆ రుచి ఏమిటో కూడా తెలియట్లేదు అన్నట్టుగా ఉందనుకోండి, అసలు అది రుచికరం కాదు. దాని విధానం తెలియట్లేదు అని ఎలా అయితే దాన్ని మనం తీసుకోమో, అదే విధంగా ఈ దేహంతో కానీ, దేహ సంబంధమైన విషయాలతో కానీ వర్తిస్తున్నప్పుడు దానికి సంబంధించిన భావాలు మనస్సుకి తట్టకూడదు. అప్పటి వరకు మనకి వీటి యందు రుచి ఉన్నట్టే. ఎక్కడో దూరంగా మన బిడ్డ ఎక్కడో అమెరికాలో ఉన్నాడనుకుందాం. ఈ రోజే వచ్చాడు. అప్పుడు మనసు ఏ రకమైన స్థితిలో ఉంది? ఎక్కడో దూరంగా కాదు, దగ్గరలో ఉన్నా చాలా రోజుల తర్వాత చూసాం. అప్పుడేమవుతుంది? మనసుకి తప్పకుండా ఎగిరి గంతేస్తుంది. ఎక్కడో ఓ చోట దాంట్లో ఒక స్పందనొచ్చింది. ఈ స్పందనొచ్చిందంటే ఇంకా మనకక్కడ ప్రియత్వ భావన ఉన్నట్టే. అలాగే మనకి సంబంధించిన వస్తువులు, విషయాలు ఏవేవో మనకి సంప్రాప్తమవుతూ ఉంటాయి. అదృష్టం కలిసొచ్చిందంటారు. అనుకోకుండా ఏదో మనకి ఒక భాగ్యం చేకూరింది. అప్పుడు మనసుకు స్పందనొచ్చిందా? లోపల ఒక కదలిక పుట్టిందా? అంటే మనకింకా వాటి యందు రుచి కలిగి ఉన్నట్టే. కానీ వాటన్నిటిలో ఉంటూ కూడా మనసులో మాత్రం దాన్ని తెలుగులో భావన అని చెప్పాలి. కానీ ఇంగ్లీష్‌లో దాన్ని ఫీలింగ్స్ అంటారు. ఏమి ఉండకూడదు. ఏ ఫీలింగు లేనటువంటి మనసు ఎవడికైతే సిద్ధిస్తుందో వాడికి విషయాల పట్ల గాని, వ్యక్తుల పట్ల గాని, వ్యవహారం పట్ల గాని, దేని పట్ల ఏ రకమైన స్పందన ఉండకుండా ఉంటుందో వాడికి అరుచి కలిగినట్టు. అంటే వాడెక్కడున్నట్టు? వాడు ఎందుకు ఇలా ఉంటున్నాడు వీటన్నిటి యందు అంటే వాడు అక్కడున్నట్టు లెక్క. ఎప్పుడైతే ఆత్మ రుచి తెలిచిందో, వాడికి అర్థమయ్యిందో, అనుభవంలోకి వెళ్తాడో తప్పకుండా ఇవి అరుచి అయిపోతాయి. ఇవి పసలేనివిగా అయిపోతాయి. ఇది యథార్థం అండి. అటు ఇటైపోయినా, ఇటు ఇటైపోయినా వాడు మాత్రం అక్కడి నుంచి మాత్రం రాడండి. ఒక తల్లి స్తన్యాన్ని తీసుకుంటున్న బిడ్డని మీరు పక్కకి తీయాలి అనుకుంటే ఆ బిడ్డ ఇచ్చగించడు. అది వాడికి జన్మతః వచ్చిన సంస్కారం కావచ్చు. కానీ భగవంతుని యొక్క అనుసంధానములో ఉన్నటువంటి జీవుడు కూడా ఎన్నడూ కూడా అది గ్రోలుతూ ఈ భౌతికం వైపు రావటానికి ఎంత మాత్రం ఇచ్చగించడు. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల దిగి వచ్చిన ఎవరి యొక్క ప్రేరణతోటైనా ఇక్కడ నిలవడానికి కూడా క్షణాల మీద అలా నిలబడి వెంటనే తన పనిలోకి తాను వెళ్ళిపోతాడు.
ఇది భగవంతుని యందు యథార్థమైన అనుభవం అండి. పరమాత్మ యొక్క స్థితిని పట్టుకోవడం అంటే. కావున వీడన్నిటిలో ఉంటాడు కానీ ఏది కూడా వాడికి రుచికరంగా తోచదు. ఏది కూడా వాడు మనసు యొక్క స్పందనతోటి అనుభవించడు. ఎంత గొప్పది ఇచ్చినా, ఏదైనా అటు ఇటు అయిపోయినా మనసులో ఏ ఒక్క కదలిక రాదండి. ఇదండి మనం పరీక్షించుకోవాల్సింది. ఈ పరీక్ష ఎవరు పెడతారండి మనకి? ఎవరు చెప్తారు నువ్వెక్కడున్నావు? ఎలా ఉన్నావు? ఎవ్వరు చెప్పింది సత్యం కాదు. మనకి మనమే సత్యం. యథార్థంగా మనము నిష్కర్షగా ఎక్కడుండాలో అక్కడ ఉండి గమనించండి. మనస్సుని మనసు స్థాయిలో గమనించగలిగితే అది ఇంకా ఎక్కడుంది, మనం ఎక్కడున్నాం అనేది మనకే అర్థమవుతుంది. కావున సమ్మోహజనకములకు విషయములందలి ప్రీతి ఎడల ప్రీతి ఎంత వరకు ఉండునో అంతవరకు జీవునికి సంసార స్థితి ఊయల వలె డోలాయమానముగానే ఉంటుంది. చంచలముగాను దుఃఖభూయిష్టముగానే ఉండునని భావము. కావున సమ్మోహమయమైనటువంటి ఈ యొక్క జగత్తంతా కూడా సమ్మోహంలో ఉన్నాం మనందరం కూడా. ఈ సమ్మోహజనకములైన విషయములందరి ప్రీతి, ప్రేమ ఎంతవరకైతే ఉంటుందో అంతవరకు జీవునికి సంసారిక స్థితి అంతా కూడా ఊయల వలె ఊగుతూనే ఉంటుంది. డోలాయమానం. కిందికి మీదికి, పైకి కిందికి. ఒకవైపు ఉయ్యాల ఊగితే పైకి వెళతాం, మళ్ళీ కిందకొస్తాం, మళ్ళీ వెనక్కి వెళతాం. ఇదే డోలాయమానం అండి. ఈ మనసు ఊగుతూనే ఉంటుంది కనుక మన దీని అనుభవాలు కూడా అలానే ఉంటాయి. చంచలంగా ఉంటాయి, దుఃఖభూయిష్టంగా ఉంటాయి. క్లేశాలు, కల్మషాలు ఏవి పోవు. సాధన చేస్తున్నాం గాని సుఖం లేదండి అంటే మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నాం అనేదే ప్రశ్న. మన స్థితి ఏమిటి? కావున ఇక్కడ ఎవ్వరికీ కూడా ఏ భేదము లేదు. ఎప్పుడు మనం ఏ స్థితికెళ్తామో అది మనకు సంప్రాప్తం అవుతుందంతే. ఇంకొకళ్ళు ఎవరు ఇచ్చేది కాదిది. కావున మనకి ఏమి కలుగుతున్నాయో దాన్ని బట్టి మనం అక్కడ ఉంటున్నామని గుర్తించాలి. సంస్కరణ కూడా ఎవరు చేసుకోవాలి? మనకు మనమే చేసుకోవాలి. మనం మారాలి. మనం ఇక్కడి నుంచి తప్పకుండా మన మనస్సుని ఇటు తీసుకుందాం అని నిశ్చయంలో రావాలి. కావున పుత్రక దుఃఖప్రదమైనది భోగములనే సర్పముల యొక్క భారములచే గుచ్చబడినటువంటి దుష్ట ఆశ అభ్యాసము లేకపోతే తొలగదు. కావున ఇటువంటి ఆశని ఎవరైనా సరే అభ్యాసము చేతనే జయించాలి అని చెప్పి ఈ విరోచనుడు తన కుమారుడైనటువంటి బలికి ఇదంతా కూడా వివరించడం అంటే తత్వబోధతత్వంతో తెలియజేశారు. కావున దీనికి మరికొంత విధానములో ఈ భోగములయందు విరక్తి ఎలా పొందాలి అనేది తెలియజేస్తారు. అది మనం రేపటి భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తస్సత్. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.